అప్డేట్ చూస్తే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటి వరకు 9 సార్లు కేజ్రీవాల్కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. ఒక కుంభకోణం కేసులో సీఎం పదవిలో ఉండగానే ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తొలి రాజకీయ నేత అరవింద్ కేజ్రీవాల్ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేజ్రీవాల్ అరెస్టును పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ నివాసానికి సెర్చ్ వారెంట్తో వెళ్లిన ఈడీ అధికారుల బృందం ఆయన్ను ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. మరోవైపు ఈడీ వైఖరిని నిరసిస్తూ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్టు పెద్ద కుట్రేనని ఆప్ ఎంపీ రాఘవ్ చెద్దా అన్నారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ 9 సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో గురువారం ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన గంటల వ్యవధిలోని ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు నడుమ ఈడీ కేంద్ర కార్యాలయానికి కేజ్రీవాల్ ను తరలించారు. పోలీసులు ఈడీ కేంద్ర కార్యాలయ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ సిపి మధు తివారీ నేతృత్వంలో భద్రత ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయానికి వచ్చే మార్గాలను పోలీసులు మూసివేశారు. ఇదిలా ఉండగా ఈ అంశంపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి గురువారం రాత్రి విచారణ జరిపించేలా లీగల్ టీం అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా ఈ రోజు విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు తీసుకోనున్నట్లు తెలిపింది. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగానే కొనసాగుతారని ఢిల్లీ మంత్రి అతీషి అన్నారు. ఢిల్లీ సర్కారును కేజ్రీవాల్ జైలు నుంచే నడిపిస్తారని అతీషి వివరించారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ గొంతు నొక్కేందుకే అరెస్టు చేశారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ చెప్పారు. ఒకవేళ అరెస్ట్ అయినా సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయరని స్పీకర్ రామ్ నివాస్ గోయల్ వివరించారు. కేజ్రీవాల్ అరెస్టును కాంగ్రెస్, ఎస్పీ, పీడీపీ, సిపిఐ, డిఎంకే, ఆర్జేడీ తదితర పార్టీలు పాల్గొన్నారు. కేరళ, తమిళనాడు, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈడీ, సిబిఐలు బీజేపీకి కీలు బొమ్మలుగా మారాయంటూ ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రతీకారమే బీజేపీ ఏకైక ఉద్దేశమంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఆధారాలు లేకుండా ప్రతిపక్ష నేతలను బీజేపీ టార్గెట్ చేస్తుందని ఫైర్ అయ్యారు కేటీఆర్.